ఏ రిలేషన్షిప్ లో అయినా గొడవలు ఎందుకు వస్తాయి? గొడవలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ చాలా కారణాల్లో మొన్న కొన్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొన్ని రీజన్స్ మాట్లాడుకుందాం. ఈ చెక్ లిస్ట్ కూడా చెక్ చేసుకోండి. అవేంటో నేను ఇప్పుడు చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రిలేషన్షిప్ లో గ్యాప్ ఎందుకు వస్తుంది అనేది చివరిగా చెప్తాను. సో ఇక మెయిన్ పాయింట్ కి వస్తే 4S. 4S అంటే ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ వచ్చేసి సేఫ్, థర్డ్ వన్ వచ్చేసి సపోర్టింగ్, ఫోర్త్ షేరింగ్. ఇక ఈ 4S లో ఫస్ట్ ఎస్ ఏంటో చూద్దాం. ఎస్ అంటే సి. సి అంటే కనబడ్డం, చూడడం. అసలు మీ పార్ట్నర్ ఎలా ఉంటున్నారు, మీ పార్ట్నర్ కి మీ పెయిన్ తెలుస్తుందా లేదా, మీరెందుకు సఫర్ అవుతున్నారో లేదో తెలుస్తుందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎక్కువగా ఉమెన్ లో చూస్తాం. అదేంటి అంటారా? ఉమెన్ తనకి హెల్త్ బాగాలేకపోయినా, సిక్ గా ఉన్నా అది కనిపించకుండా పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారో, హస్బెండ్ ఎక్కడ ఇబ్బంది పడతారో అనేసి ఉదయాన్నే లేచి గబగబా పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. కానీ హస్బెండ్ గాని పిల్లలు గాని తను బానే ఉంది కదా అని అనుకుంటారు. ఎందుకు అంటే మీరు కనబడట్లేదు, మీరు వాళ్ళ పనులన్నీ చేసి పెడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళు మీరు సిగ్గుగా ఉన్నారని ఎలా ఐడెంటిఫై చేస్తారు? మీరు చెప్పడమో లేదంటే సిగ్గుగా ఉన్నట్టు కనిపించాలి కదా. ఉమెన్ గురించి ఒకటి. ఇక మెన్ వచ్చేసి ఫినాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. పిల్లలకే గాని వైఫ్ కే గాని ఏదైనా కావాలి అన్నప్పుడు వెంటనే మీరు చేసి పెడుతున్నారు. అది ఎలా అంటే అప్పు తీసుకొచ్చి చేయడం. అలాంటప్పుడు వాళ్ళకి కనిపిస్తుందా మీరు అప్పు తీసుకొచ్చి పెడుతున్నట్టుగా? ఐడెంటిఫై చేయలేరు కదా. అంటే మీరు కనిపించేలా ఉండాలి. మీరు లోపల ఎలా బాధపడుతున్నారు ఏంటి అనేది మీ పార్ట్నర్ కి కనిపిస్తేనే కదా. ఇక నెక్స్ట్ ఎస్ ఏంటి అంటే సేఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ రిలేటివ్స్ తో మీ పార్ట్నర్ కి గొడవైందే అనుకోండి. మీరు మీ పార్ట్నర్ కి తెలియకుండా చాటుమాటుగా ఫోన్లు మాట్లాడటమో లేదంటే వాళ్ళని కలవడమో చేస్తున్నారు. ఫోన్లు మాట్లాడిన ప్రతిసారి మీరు ఫోన్ మాట్లాడేసి కాల్ హిస్టరీలో నంబర్ డిలీట్ చేయడం చేస్తున్నారు. ఇది సేఫ్ జోనా? అదే మీ పార్ట్నర్ కి మీరు మాట్లాడుతున్నట్టు తెలిస్తే ఇంకేముంది, గొడవలేగా. నెక్స్ట్ సపోర్టివ్. సపోర్టివ్ అంటే మీ పార్ట్నర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టార్టప్ కంపెనీ పెట్టడమో లేదంటే కొత్తగా బిజినెస్ చేద్దామనుకోవడమో చేస్తున్నప్పుడు మీ బాధ్యత ఏంటి? మీరు ఎమోషనల్ సపోర్టివ్ అయినా ఇవ్వాలి, ఫినాన్షియల్ గా అయినా సపోర్ట్ చేయాలి. పర్లేదండి మీరు చెయ్యండి నేను చూసుకుంటాను అని ఫినాన్షియల్ గా హెల్ప్ చేయగలిగి ఉండాలి. లేదంటే పర్లేదండి ఏం కాదు, ఏం జరగదు, మీరు ముందుకెళ్ళండి, హ్యాపీగా మనం సక్సెస్ అవుదాము అనే ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వండి. ఎంత హ్యాపీగా ఉంటది. ఇక ఫైనల్ ఎస్ వచ్చేసి షేరింగ్. షేరింగ్ అంటే ఏంటి? మీ పార్ట్నర్ తో మీరు ప్రతిదీ షేర్ చేసుకునేట్టు ఉండాలి. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అనేది ప్రతిదీ తెలియాలి. మీరు ప్రతి విషయాన్ని హైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? మీ పార్ట్నర్ కి ఏమీ తెలియదు. తెలియనప్పుడు మీ మూడ్ ఎలా ఉంది, మీ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుందా? కొన్ని సార్లు మీకు తెలియకుండానే కోపం వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఏదైనా చెప్తేనే కదా వాళ్ళు అర్థం చేసుకొని కామ్గా ఉండేది లేనిది. అంతే కదా. ఇందులో మీరు ఈ చెక్ లిస్ట్ చెక్ చేసుకోండి. అసలు ఏది మిస్ అవ్వడం వల్ల మీ రిలేషన్ లో గొడవలు వస్తున్నాయి అనేది నాకు కింద కామెంట్ లో చెప్పండి. ఇక ఫైనల్ గా చెప్తానన్నాను కదా, రిలేషన్షిప్ లో గొడవలు ఎందుకు వస్తాయి అనేది ఇప్పుడు మనం ఈ 4 పాయింట్స్ చూసాం. ఇక రిలేషన్షిప్ లో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఎందుకు వస్తుందో తెలుసా? ఈ 4S లో దేని వల్ల అయినా మీ రిలేషన్షిప్ లో గొడవలు వచ్చాయి అనుకోండి, మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక్కడ మాట్లాడుకోకుండా ఏం చేస్తున్నారో తెలుసా? కమ్యూనికేషన్ ఆపేస్తున్నారు, కనెక్షన్ లేకుండా చేసుకుంటున్నారు. కనెక్షన్ అంటే ఏంటి? కమ్యూనికేషనేగా. కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు మీరేం తప్పు చేశారు, వాళ్ళేం తప్పు చేశారు కూర్చొని మాట్లాడుకొని
దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవాల్సింది మీరేగా. ఎమోషనల్ షట్ డౌన్ అయిపోయి మీరు కామ్గా ఉంటే రిలేషన్షిప్ లో గ్యాపేగా వచ్చేది. ఇక మీరు ఎలా దగ్గర అవుతారు? అదే కూర్చొని మీరు కమ్యూనికేట్ చేసుకుంటే, ఏమండి మీరు ఈ మాట అనడం వల్ల నేను హర్ట్ అయ్యాను, నాకు చాలా బాధేసిందండి అని కూర్చొని మాట్లాడుకోండి. తను కూడా ఏ పాయింట్లో బాధపడ్డాడో తను చెప్తారు. ఇక అలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోండి. హ్యాపీగా రిలేషన్షిప్ హెల్తీగా ఉంచుకోండి. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.